బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓకే. ఢిల్లీ ఓకే. హైకోర్టులో సీఎం కేజ్రీవాల్కు షాక్ తగిలిన తర్వాత ఏదైతే తన అరెస్టుని ఆపాలంటూ లేకపోతే అరెస్టు నుంచి తనకు మినహాయింపుని ఇవ్వాలంటూ ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్న కేజ్రీవాల్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఇవాళ ఇప్పుడు అక్కడ కేంద్ర బలగాలని అక్కడ మోహరించిన నేపథ్యంలో అరెస్టు జరగబోతుందా రాత్రి అన్నది ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. గతంలో కూడా మనం చూసాము కవిత అరెస్టు కూడా సాయంత్రం 5 గంటల తర్వాత జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం ఏమైనా అరెస్టు జరిగే అవకాశం ఉందా అన్న ఒక అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపైన మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కోటిరెడ్డి, అసలు ఏం జరుగుతోంది? కవిత అరెస్టు సమయంలోనే అరవింద్ కేజ్రీవాల్ సంబంధించిన అరెస్టు డిస్కషన్ జరిగింది. ఇవాళ కోర్టు కూడా తిరస్కరించిన నేపథ్యంలో అసలు ఏం జరిగే అవకాశం ఉందంటారు? చిదంబరం ఇప్పుడు 15వ తేదీన ఇక్కడ కవితను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి ముందు చాలా నాటకీయ పరిణామాలు జరిగినాయి. అలాగే ఉదయం నుంచి కూడా కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇదే తరహాలో అంటే సౌత్ గ్రూప్ కు సంబంధించి కీలక వ్యక్తిగా ఉన్నటువంటి కవితను అరెస్ట్ చేయడం తర్వాత కవితని విచారణ ఒకవైపు కొనసాగుతూ ఉండగా అక్కడ కేజ్రీవాల్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. తనను ఏ క్షణమైన అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అరెస్ట్ నుంచి మినహాయింపు కోరుకుంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించితే హైకోర్టు కూడా అరెస్టుని ఆపలేము, దానికి సంబంధించి ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేమని చెప్పి స్పష్టం చేయడంతో పూర్తి స్థాయిలో ఇక అంటే ఏ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి రక్షణ లేవనేది మనకు స్పష్టమైపోయింది. ఇక ఈడీ ఇప్పటి వరకు కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి కేజ్రీవాల్ గానే చూస్తూ ఉన్నారు. కేజ్రీవాల్ ఇంట్లో ప్రస్తుతం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారులంతా కూడా చేరుకున్నారు. పూర్తిగా ఇప్పుడే సోదాలు ప్రారంభించారు. అక్కడ సౌత్ కు సంబంధించినటువంటి ఎస్పీ స్థాయి అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. అంటే బహుశా ఇప్పుడు సోదాల పేరుతోటి కొనసాగించినప్పటికీ ఏ అర్ధరాత్రి అతను అదుపులోకి తీసుకోవడాన్ని మనం అంటే అది తీసుకునే అవకాశం లేదని చెప్పుకోవడానికి కూడా లేదు. గత కొద్ది రోజులుగా అంటే 2022 నుంచి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వాదోపవాదాలు జరుగుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం కేజ్రీవాల్ చేస్తూ వచ్చారు. అయితే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడానికి బీజేపీ మొదటి నుంచి కూడా సంసిద్ధతను ఉంది. అతని పైన ఏదైతే లిక్కర్ స్కామ్ అయితే ఉందో లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి ఒక అవినీతి మరకన వేయడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నది అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా చూసినట్లయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది. మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చినటువంటి తరుణం. ఒకవైపు ఇదైతే రెండో వైపున కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అవినీతి కుటుంబ పాలన అంటూ మోడీ ఒకవైపు నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. అయితే మరోవైపు నుంచి ఆపు విస్తరించుకుంటూ వస్తోంది. ఢిల్లీతో పాటు పంజాబ్ వంటి చోట్ల అధికారాన్ని దక్కించుకుంది. బహుశా అది కేవలం ఉద్యమ పార్టీగా ప్రారంభమైనటువంటిది, అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టినటువంటి పార్టీ కావడంతో ఆ పార్టీకి ఈ మరక వేయడం అనేది బీజేపీకి చాలా అవసరంగా కనిపిస్తుంది. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా ఒకవైపు, రెండో వైపు జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి దాంట్లో కీలక సూత్రధారిగా కేజ్రీవాల్ ఉన్నారు. ఇప్పటికే మనీష్ సిసోడియా దాదాపు సంవత్సరం పైగా అంటే 13 నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఈ కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేయడం ద్వారా ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములు అందరూ కూడా అవినీతి పరులు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఒక ప్రయత్నం మోడీ వైపు నుంచి జరిగేటువంటి అవకాశం. అయితే కోటిరెడ్డి ఇక్కడ అంటే ఒక కీలకమైన అంశం ఏంటంటే ఇది ఇప్పుడు అవినీతి మరక వేయడం అన్న దానికన్నా కేజ్రీవాల్ ఎందుకో ఇది లేట్ అయినంత మంచిది, ఎలక్షన్లకు ఎంత దగ్గరగా తన అరెస్ట్ జరిగితే తనకు అంత ఎక్కువ సింపతి వస్తుంది అనే ఉద్దేశంతో దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను కూడా కొన్ని విశ్లేషణలు వినిపించాయి. ఇప్పుడు ఒకవేళ నిజంగానే అరెస్ట్ చేస్తే ఢిల్లీలోను ఇప్పటికే పంజాబ్ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీనిపైన చర్చలకు తెరతీసేలాగా కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి. సో అది బీజేపీకి రాజకీయంగా ఏమాత్రం నష్టం చేసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా చెప్పుకోవాలంటే కొంతవరకు బీజేపీకి ఇది నష్టం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే అంటే ఆపు అధికారంలో ఉందో అధికారంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో కొంతవరకు నష్టం కలిగించేటువంటి అవకాశం ఉండొచ్చు. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాంట్లో ప్రధానంగా ఇప్పుడు రెండే ప్రత్యర్థులు, ఇండియా కూటమి లేదు అంటే ఎన్డీఏ కూటమి, 2 కూటములు మాత్రం పోటీ జరుగుతోంది. ఈ 2 కూటములు ప్రధానంగా చర్చలోకి వచ్చినప్పుడు మోడీ ప్రచారంలో దీన్ని ఒక బ్రహ్మాస్త్రంలా ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. 2 రాష్ట్రాల్లో జరిగేటువంటి ఆ నష్టానికంటే కూడా దేశవ్యాప్తంగా కలిగేటువంటి ప్రయోజనాన్ని, విస్తృత ప్రయోజనాన్ని ఆశించే బీజేపీ వ్యూహం ఉంటుంది. కానీ ఆ 2 రాష్ట్రాల్లో ఏదో జరుగుతుందనేది ఒకటి. రెండోది, ఇప్పటికే ప్రజల్లోకి ఇది కుంభకోణం జరిగింది అనేటువంటి ఒక ఇండికేషన్ ని ఈడీ ద్వారా తీసుకెళ్లగలిగారు. దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలన్నిటినీ కూడా ప్రజల ముందు పెట్టడం చేశారు. 2 రోజుల ముందే ఆల్రెడీ ఈడీకి సంబంధించి హై ప్రొఫైల్ వ్యక్తులని అరెస్టులు ఉంటాయి అని చెప్పి చెప్పడం కూడా కేజ్రీవాల్ అరెస్ట్ కి మేము సానుకూలంగా ఉన్నాం అనేది ఇండైరెక్ట్ గా ఇంటి ఇచ్చేసే ఇది చేస్తున్నారు. సో 2 రాష్ట్రాల్లోనూ కొన్ని పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇబ్బంది కలుగుతుంది అనే దాని మీద దేశవ్యాప్తంగా కలిగేటువంటి ప్రయోజనాన్ని బీజేపీ వదులుకుంటుందని మనం చెప్పుకోలేము. సో ఈ కారణంగానే బహుశా ప్రయత్నం జరుగుతుందనేది అనుకోవచ్చు. అయితే ఫైనల్ పాయింట్ చెప్పండి, ఎందుకంటే అవినీతి వ్యతిరేక పార్టీగా వాళ్ళు వచ్చారు ముందుకి,
ఆల్మోస్ట్ అవినీతి వ్యతిరేకంగానే అవినీతి రహిత పాలన మేము అందిస్తున్నాము అనే విధంగానే దేశవ్యాప్తంగా చెప్పుకుంటూ వచ్చారు. మోదీ మొదటి నుంచి మాట్లాడుతుంది అవినీతి లేకుండా మేము పాలన సాగిస్తామని చెప్పేసి. గతంలో అధికారంలో ఉన్న పార్టీలలో అన్ని పార్టీల మీద ఈ అవినీతి మరకను వేయడం ద్వారా ఒకవేళ నిజంగానే నిజాయితీగా మీకు పాలన అందాలి అంటే కేవలం బీజేపీకి మాత్రమే ఓటు వేయాలి అనే విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా ఏమైనా అనుకోవచ్చు దీన్ని? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినటువంటి వాటిల్లో కూడా చాలా కుంభకోణాలు ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఇప్పుడు కర్ణాటక ఎన్నికలకు ముందు కర్ణాటకలో వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో జరిగినటువంటి అన్ని కూడా మనకు తెలుసు. అయితే జాతీయ స్థాయిలో వాళ్ళు మరక రాయకుండా జాగ్రత్త పడి దాన్ని మాత్రమే ఎస్టాబ్లిష్ చేసేటువంటి అంశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇంక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎప్పుడో జరిగినటువంటి హర్షద్ మెహతా కుంభకోణం దగ్గర నుంచి బోఫోర్స్ కుంభకోణం, యూరియా కుంభకోణం, ఇలా వరుసగా ఎన్నో కుంభకోణాలు, 2G స్పెక్ట్రమ్ అని చెప్పి ఎన్నో కుంభకోణాలు మనం వింటూ వచ్చాం. సో కాంగ్రెస్ పార్టీకి మేము అవినీతి రహిత పరిపాలన అందిస్తాము అని చెప్పుకునేటువంటి అవకాశం ఎక్కడా లేదు. దానికి పైగా కుటుంబ పాలన అనేటువంటి ఒక ముద్రను వేసేసి మోడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రచారాల్లో కూడా ఈ రెండే కనిపిస్తాయి. మోడీ ప్రధానంగా చెప్పేది కుటుంబ పాలన వ్యతిరేకం, అవినీతి రహిత పాలన అనేటువంటిది చెప్తున్నారు. సో ఇప్పుడున్న వాటిల్లో ఖచ్చితంగా ఏదైతే ఉందో ఆపుకు సంబంధించినంత వరకు మాత్రం ఆ ట్యాగ్ ఇప్పటి వరకు ఎక్కడా కూడా మరకలు లేకుండా వస్తూ వచ్చింది. ఇప్పుడు దీన్ని వేయడం వల్ల ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలన్నిటికీ ఏదో ఒక కుంభకోణంలో ఆల్రెడీ ఉన్నాయి. సో ఆ ప్రయత్నం చేసి ఆ విధంగా దీన్ని కూడా అందులోకి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటిరెడ్డి.